ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా కోసం అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని, నిర్మాణ దశలో ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పాలమూరుపై బీఆర్ఎస్ వివక్ష చూపిస్తుందని మాజీ ఎమ్మెల్యే సంపత్ అన్నారు. 10% పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం అసత్వం వహించిందన్నారు. రైతుల్లో గాలి కుదిరేసిందన్నారు. బీఆర్ఎస్ వైఖరిని ప్రజలు గమనించారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు. ఇక పాలమూరులో సమస్యలు తెలుసుకునేందుకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. గత 61 రోజులుగా పీపుల్స్ మార్చ్ పేరిట కాంగ్రెస్ శాసనసభ నాయకుడు భట్టి విక్రమార్క గారు చేస్తున్న చారిత్రాత్మకమైనటువంటి పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు పోతున్న క్రమంలో ఈ రోజు 61వ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నవాపేట్ మండలంలో కొల్లూరు గ్రామంలో ఎంటర్ అవుతున్న సందర్భంలో ఈ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ పాదయాత్ర పనిచేస్తుందని, ఇంతకు ముందు వికారాబాద్ జిల్లా గాని అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా నుంచి గాని తెలుసుకున్న అనేక సమస్యలతో పాటు కరువు జిల్లాగా, ఆకలి జిల్లాగా, ఆర్తనాదాల జిల్లాగా, వలసల జిల్లాగా, ఆత్మహత్యల జిల్లాగా ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాను 10 సంవత్సరాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులను తీసుకొచ్చి సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం రావడం, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో దాదాపు 10% మాత్రమే మిగిలి ఉన్నటువంటి ఈ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా మహబూబ్నగర్ జిల్లా మీద, దక్షిణ తెలంగాణ మీద వివక్ష చూపి ఇప్పటి వరకు కూడా పూర్తి చేయకపోవడం దుర్మార్గం, దౌర్భాగ్యం. అది పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కొత్తగా ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఏ ప్రాజెక్టు కూడా ముందుకు పోవడమే కాకుండా అంతకుముందు మిగిలిన 5% పనులు కూడా పూర్తి చేయకుండా ఈ ప్రాంతం మీద వివక్ష చూపించడం అనేది పెద్ద ఎత్తున ఎక్కడికి వెళ్ళినా తెలుస్తా ఉంది. దాంతో పాటు రైతుల సమస్యలు కానీ